అందరికీ అమ్మ తెచ్చిన చింత చిగురండి. ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే చింత చిగురు పంపించారు. నేనైతే చింత చిగురు పప్పు చింత చిగురు అయితే చేసుకుంటున్నానండి. ఈరోజు అమ్మ అయితే ఎక్కువగా చింత చిగురు అయితే కోస్తారండి. అంటే మామూలు ఇంట్లో వండుకోవడానికే కోస్తారు, అందుకని మాకు ఎప్పుడు పంపిస్తూ ఉంటారండి. మేము పంపించినప్పుడల్లా చికెను చింత చిగురు, మటన్ చింత చిగురు, అలాగే పచ్చిరేలు చింత చిగురు, పప్పు చింత చిగురు, లేదంటే ఎప్పుడైనా ఏమీ లేకపోతే ఉల్లిపాయ ఇగురు టైప్లో చింత చిగురు అయితే వండుకుంటాం. నిజంగా చాలా బాగుంటుందండి. చింత చిగురుని అయితే వేస్ట్ చేయకుండా మేమైతే ఏదో ఒక కర్రీలో అయితే వేసుకుంటామండి. చాలామంది అయితే చింత చిగురుని ఇష్టపడతారు. ఎక్కడ చూసినా సరే కొనేయాలి అనుకుని కొనుక్కుని మరీ తింటారండి. నాకైతే మా ఊరు పల్లెటూరు అండి. పల్లెటూరు పొలాల గట్ల ఈ మీద ఎక్కువగా ఉంటాయండి. అమ్మ అయితే పాపం చాలా ఓపికగా అయితే కోసి మాకు పంపిస్తారు. అసలు మేము ఎప్పుడైనా వెళ్ళి కొయ్యాలంటే ఒక 2 రొబ్బలు కోసేటప్పటికి చేతులు నొప్పి అని అంటాము. కానీ అమ్మ అయితే చాలా ఓపికగా అయితే కోసి మాకైతే పంపిస్తారండి. మేము కూడా అలాగే ఓపికగా అయితే వండుకుంటాము. పప్పు చింత చిగురు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చింత చిగురు పచ్చిరేలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా వండుకున్నా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అమ్మ అయితే మాకు ప్రతిరోజు పంపిస్తారు, కాకపోతే నేనైతే అప్పుడప్పుడు అయితే వండుతానండి. అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి మనం ఏం తెచ్చుకుని వండుకున్నా చాలా ఇష్టంగా తింటాము, చాలా ఓపికగా వండుకుంటాము. నేను కూడా అంతేనండి. ఈరోజైతే పప్పు చింత చిగురు అయితే చేసుకుంటున్నాను. చూడండి అసలు నేను ఎలా చేశానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మెయిన్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. నేనైతే లైవ్ వీడియోస్ చేసినప్పుడు మీరైతే లైవ్లోకి అయితే రండి ఫ్రెండ్స్. రాత్రి లైవ్ అంటే రాత్రి 50 మెంబర్స్కి రాత్రే ఓపెన్ అయిందండి. నేను లైవ్ చేశాను, పెద్ద మెంబర్స్ కూడా రాలేదు. ఈ వీడియోలో అయితే చెప్తున్నాను, లైవ్కి అయితే రండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్